సిరి నవ్వులని ఆనందించేస్తూ తననే మరిచేలాలను తీరు బుడి బుడి అడుగులని ముత్తాడేస్తుంటూ తెగ మురిసే ఆనందం తీరేమ్మా ప్రేమనంతా రంగరించి అందించే అమృతమే ఏదో గోదాలలో గురువు తానై దిశను చూపును తన ప్రేమే పూరు ముద్దలే తినిపించేస్తూ నాని పాటకు అర్థం చెప్పే తీయని స్వరమే అమ్మ 6 months నుంచి 12 months పిల్లలు ఎప్పుడైతే ఫుడ్ ని టచ్ చేస్తారో లేదా ఫీల్ చేస్తారో లేదంటే తినడానికి ట్రై చేస్తారో అంటే సెల్ఫ్ వాళ్ళే ఇలా తీసుకొని నోట్లో పెట్టుకోవడం అట్లాంటివి చేస్తారు కదా సో 6 months ప్లస్ పిల్లలు అలా చేస్తారు సో అదే టైం అండి అంటే వాళ్ళకు సాలిడ్ ఫుడ్ ఇంప్లిమెంట్ చేయాలి సో టేస్ట్ బడ్స్ వాళ్ళకు డెవలప్ అవుతాయి టీత్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి వాళ్ళకు టీత్స్ బయట వస్తే వాళ్ళకి ఏదైనా ఇట్లా చూ చేయాలని ఉంటుంది సో వాళ్ళకి ఆ టైంలో లిక్విడ్ డైట్ కొంచెం తగ్గించి సాలిడ్ డైట్ ఎక్కువ ఇవ్వాలి అలాంటి సాలిడ్ డైట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ గ్రెయిన్స్ లో వస్తుంది పెసరపప్పు సో ఇవాళ నేను చేయబోయే సింపుల్ ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతోని సో ఇవాళటి గోరుముద్దల్లో నేను చేయబోతున్నాను పెసరపప్పుతోని ఒక రెసిపీ వెల్కమ్ టు గోరుముద్దలు ఇవాళటి గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ట్రెడిషనల్ అండి మూంగ్ దాల్ ఖిచడి సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫుడ్స్ లో మీరు ఇవ్వచ్చండి మూంగ్ దాల్ కిచడికి నేను పెసరపప్పు యూస్ చేస్తున్నాను పెసరపప్పు వచ్చేసి ఈజీలీ డైజెస్టివ్ అండి స్టమక్ ఇష్యూస్ ఉన్న పిల్లలకి స్టమక్ సెట్ కూడా చేస్తుంది కాబట్టి ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేదంటే డిస్టర్బ్డ్ స్టమక్ ఉన్న బేబీస్ కి డాక్టర్స్ పెసరపప్పుని ప్రిస్క్రైబ్ చేస్తారు అది కాకుండా రైస్ వచ్చేసి మన స్టేపుల్ ఫుడ్ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అది కాకుండా ఇట్స్ ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఎనర్జీ పిల్లలకి కావాల్సింది ఎనర్జీయే కదా కాబట్టి రైస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నేనేం చేశానంటే ఒక వెరీ ఇంపార్టెంట్ టిప్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి బియ్యంని కడిగి ఆరేసి పెట్టుకోవాలండి కావాలంటే పౌడర్ కూడా చేసి పెట్టుకోవచ్చు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి సో మీకు టైం సేవింగ్ అవుతుంది ఎందుకంటే బియ్యం వచ్చేసి స్టేపుల్ ఫుడ్ సో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు సో బియ్యంని చక్కగా కడిగి ఆరేసి గ్రైండ్ చేసి పొడి చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నంబర్ ఆఫ్ రెసిపీస్ పిల్లల కోసం చేయొచ్చు అలాగే పెసరపప్పుని కూడా కడిగి ఆరేసి కొంచెం కావాలంటే ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసేసి ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెడితే నంబర్ ఆఫ్ రెసిపీస్ లో వేసుకోవచ్చు సూప్స్ లో థికనింగ్ ఏజెంట్ లెక్క వేసుకోవచ్చు లేదంటే పప్పు కలిపేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దాల్స్ చేసుకోవచ్చు పారెట్ చేసుకోవచ్చు సో డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు అండి బేసిక్ వచ్చేసి పప్పుని బియ్యంని రెండింటిని కడిగి ఆరేసి రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి సో నేను బియ్యం మరియు పప్పుని కడిగి ఆరేసి రెడీ పెట్టాను ఇప్పుడు రోస్ట్ చేసి గ్రైండ్ చేయాలి ముందుగా పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టాలి పాన్ లో బియ్యంని వేస్తున్నాము పెసరపప్పు వేసి చక్కగా రోస్ట్ చేయాలి కలర్ మారేంత వరకు రోస్ట్ చేయాలండి అరౌండ్ 5 to 7 minutes మన సౌత్ లో అయితే బియ్యం వెరైటీస్ ఆఫ్ రైస్ అవైలబుల్ అండి అండ్ దే ఆర్ సో ఫ్లేవర్ఫుల్ సో రైస్ చాలా మంచిది హెల్త్ కి పిల్లల గ్రోత్ కి ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి రైస్ ని తప్పక వాళ్ళ డైట్ లో యాడ్ చేయండి ప్లస్ ఇది చాలా సింపుల్ ఫుడ్ అండి ఇదేం కాంప్లెక్స్ ఫుడ్ కాదు ఎందుకంటే దీంట్లో ఏది కాంప్లికేటెడ్ లేదు దేనితోని కూడా ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ లేదు కాబట్టి సేఫ్ గా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇచ్చిన పిల్లలకి ప్రాబ్లం లేదు ప్రతి బేబీ డిఫరెంట్ అండి
మీకు ఒకవేళ ఫస్ట్ బేబీ కాంప్లికేటెడ్ లేకపోతే సెకండ్ బేబీ కూడా కాంప్లికేటెడ్ ట్రిక్కీ ఉండరనేసి ఏం గ్యారంటీ లేదండి. ఎవ్రీ బేబీ ఈజ్ స్పెషల్, ఎవ్రీ బేబీ బిహేవ్స్ ఇన్ అ డిఫరెంట్ వే. సో వాళ్ళకు మీరు అడ్జస్ట్ అవ్వాలి. నేను చాలా మంది పిల్లల్ని చూసానండి. పెద్ద బాబు వచ్చేసి వెరీ కామ్ అండ్ కంపోజ్, సెకండ్ బేబీ వచ్చేసి చాలా యాక్టివ్ అండ్ హైపర్. సో హైపర్ ఉన్న కిడ్స్ కి కొంచెం కామ్ చేయాలంటే వాళ్ళకు కొంచెం కామ్ ఫుడ్ ఇవ్వాలి. అది కాకుండా వాళ్ళకు చాలా అంటే కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మీరు పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ ఇంప్లిమెంట్ చేస్తే పెద్దగా అయ్యాక కూడా అవే గుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతారు. కాబట్టి ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మదర్స్. చక్కగా రోస్ట్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మదర్స్ అప్బ్రింగింగ్. సో పెసరపప్పు బియ్యంని రోస్ట్ చేసుకున్నాము, చల్లారనివ్వాలి. మీకు ఒక విషయం తెలుసా, పిల్లల హార్ట్ బీట్ ఎంత ఉంటుందో, పిల్లల హార్ట్ బీట్ ఎంత ఉంటుందో మీకు చెప్తాను. సో చక్కగా బియ్యం మరియు పెసరపప్పు కూల్ అయిందండి. సో ఇందాక మీకు చెప్పాను కదండి, బేబీ హార్ట్ బీట్ ఎంత టైం బీట్ అవుతుంది ఇన్ అ మినిట్. సో మన హార్ట్ బీట్ కంటే బేబీ హార్ట్ బీట్ డబుల్ ద టైం బీట్ అవుతుందండి. దాంట్లో కూడా పుట్టంగానే 180 టైమ్స్ ఇన్ అ మినిట్, ఫ్యూ అవర్స్ తర్వాత 140 టైమ్స్ గ్రాడ్యువల్లీ అలా డిక్రీజ్ అవుతుంది. సో మన హార్ట్ బీట్ వచ్చేసి 70 టైమ్స్ బీట్ అవుతుంది. పిల్లల హార్ట్ బీట్ అంటే బేబీస్ హార్ట్ బీట్ వచ్చేసి 180, గ్రాడ్యువల్లీ 140 అండ్ విత్ ఇన్ 1 year 70 అడల్ట్ లెక్క బీట్ అవుతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న చిట్కల్ని ఒకవేళ మనం తెలుసుకుంటే మనకు కూడా ఇన్ఫర్మేషన్ దొరికినట్టు ఉంటుంది, ప్లస్ నాలెడ్జ్ గెయినింగ్. సో చక్కగా బియ్యం అండ్ పెసరపప్పు కూల్ అయిపోయింది. ఒక మిక్సీ జార్లో వేద్దాం. ఇది ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బేసిక్ కుకింగ్. ఏ రెసిపీ తయారు చేయాలన్నా మీకు ఒకవేళ బియ్యం మరియు పెసరపప్పు ఈ ఫామ్ లో రెడీగా ఉందంటే జస్ట్ 5 to 7 minutes లో బేబీ కోసం ఫుడ్ తయారు చేసుకోవచ్చు. మీరు బేబీస్ కోసం రెడీమేడ్ సీరియల్ కొంటారు కదా, అది ఇదేనండి. ఇలాంటి పొడిసే వాళ్ళు తయారు చేసి దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేసి అమ్ముతారు. సో మీరు ఇంట్లోనే సీరియల్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బియ్యం మరియు పెసరపప్పు సీరియల్ రెండు కలిపేసాను. మీరు కావాలంటే ఇండివిజువల్ గా కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. సో గ్రైండ్ చేద్దాం. చూసారా, చక్కగా గ్రైండ్ అయిపోయింది పౌడర్ లెక్క. సో దీన్ని మనం ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి, బాటిల్లో. ఎప్పుడు రెసిపీ చేసేది ఉంది అప్పుడు వాడుకోవచ్చు. సో టైం సేవింగ్. సో మూంగ్ దాల్ కిచడీ తయారు చేయడానికి పొయ్యి వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టి దీంట్లో వాటర్ వేయాలి. ఎంత క్వాంటిటీ తయారు చేస్తున్నాం దాన్ని బట్టి అరౌండ్ 200 ml to 300 ml. దాంట్లో 1 to 2 spoons ఆఫ్ ఈ పొడి వేయాలి. వేసి చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. మూత పెట్టి కుక్ అవ్వనిద్దాం. సో చెక్ చేద్దాము, ఇంకొంచెం కుక్ అవ్వాలండి. రైస్ వచ్చేసి ఫుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ప్రోటీన్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఫుడ్ అండి. చిన్నప్పటిది ఒక నా మెమరీ యాజ్ అ మదర్ షేర్ చేస్తాను మీతోని. సో చిన్నప్పుడు ఏమయ్యేదంటే బాబు ఏడుస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే ఫస్ట్ బేబీ కాబట్టి చాలా చాలా పొజిటివ్ మదర్ ఐ వాజ్. ఐఎమ్ స్టిల్ ఐ థింక్ అ పొజిటివ్ మదర్. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కానీ బేబీకి నేమింగ్ చేయలేదు. బేబీ 4 months అయిపోయేదాకా నేను నేమింగ్ చేయలేదండి. సో ప్రతిసారి నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బేబీ ఆఫ్ రుచికా శర్మ, బేబీ ఆఫ్ రుచికా శర్మ అదే అలవాటు అయిపోయింది. అందరు అలాగే పిలిచేవారు, బేబీ ఆఫ్ రుచికా శర్మ హాస్పిటల్లో. సో డాక్టర్ గారు అన్నారు, పెద్దగా అయ్యాక కూడా బేబీ ఆఫ్ రుచికా శర్మనే పిలుస్తారు. సో బేబీని నేమింగ్ చేయండి. సో ఐ వాజ్ సర్చింగ్, అంటే నేను చాలా బుక్స్ స్టడీ చేశాను, నాకు ఏ నేమ్ నచ్చలేదు.
ఐ వాజ్ సో పొజెసివ్, అంటే నా పేరు ఆర్తో వస్తుంది, సో కాబట్టి బాబు పేరు కూడా ఆర్తోనే పెట్టాలి. అంటే మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ వన్స్ టోల్డ్ కి మన అంటే మదర్ ఇనిషియల్ ఉన్న స్టార్టింగ్ ఆల్ఫాబెట్ తోని ఒకవేళ బేబీ నేమింగ్ చేస్తే మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ చాలా ఉంటుందనేసి నాకు చెప్తే అదే మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను, ఇంకా బాబు పేరు ఆర్తోనే పెట్టాలి అలా అనేసి. వెరీ ఫన్నీ కానీ దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. అలా అనేసి ఐ నేమ్డ్ మై సన్ యాజ్ రుషద్. సో అందరు అడుగుతారు ఎందుకు సేమ్ ఆల్ఫాబెట్స్తోని, సో అలా మైండ్లో ఉండిపోయింది. ఎందుకంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ స్పెషల్, సో మనకు చైల్డ్హుడ్ మెమరీస్ చాలా స్పెషల్. అలాగే మీ పిల్లలకి కూడా మీరు చైల్డ్హుడ్ మంచి మెమరీస్ ఇవ్వండి. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇంకా మేము ఫ్రెండ్స్ అండి. సో పిల్లలకి కూడా చైల్డ్హుడ్ మెమరీస్ మంచిగా ఉండాలంటే మంచి కంపెనీ, మంచి అట్మాస్ఫియర్, మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్, ఆ అట్మాస్ఫియర్ ఇస్తే పిల్లల గ్రోత్ చాలా బాగుంటుంది. లైట్గా పసుపు వేసి కలిపి, బియ్యం వచ్చేసి ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, పప్పు వచ్చేసి ప్రోటీన్. సో ఇది వచ్చేసి హోల్సమ్ రెసిపీ అండి, మూంగ్ దాల్ కిచడీ. సో మీ బేబీ డయట్లో ఈ రెసిపీని అయితే రెగ్యులర్గా చేయాలి, అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ ఆర్ 4 times మినిమం. సో మూంగ్ దాల్ కిచడీ రెడీ. కావాలంటే డ్రాప్ ఆఫ్ నెయ్యి వేసేసి పిల్లలకి ఇవ్వచ్చండి. మూంగ్ దాల్ కిచడీ తయారు చేయు విధానం మరొకసారి. కావలసిన పదార్థాలు: కడిగి ఆరవేసుకున్న బియ్యం, కడిగి ఆరవేసుకున్న పెసరపప్పు, పసుపు. తయారు చేయు విధానం: స్టవ్ పైన పాన్ పెట్టి ఆరబెట్టుకున్న బియ్యం, ఆరబెట్టుకున్న పెసరపప్పు వేసి వేయించుకుని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు అవే పాన్ లో నీళ్లు పోసి వేడయ్యాక గ్రైండ్ చేసుకున్న బియ్యం, పప్పు పొడి వేసి ఉడికించాలి. బాగా ఉడికాక కొంచెం పసుపు వేసి కలిపి దింపి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మూంగ్ దాల్ కిచడీ రెడీ. పిల్లలు సాధారణంగా పండుకున్నప్పుడు ఆ రూమ్ ఎట్లా ఉండాలంటే ఫుల్లీ ఎయిర్ కండిషన్లో పిల్లలకి అలవాటు చేయకండి. ఎందుకంటే ఫుల్ ఏసీ ఆన్ చేసి పండపెడితే బయట వెళ్తే వాళ్ళకు హీట్ వస్తుంది. కాబట్టి పిల్లలకి న్యాచురల్ ఎన్వైరన్మెంటే అలవాటు చేయాలి. విండోస్ని ఓపెన్ చేసి ఓపెన్ ఎయిర్ వచ్చే అట్లాంటి అట్మాస్ఫియర్, ప్లస్ ఒక రూమ్ ఆ బెడ్షీట్ అంతా నీట్గా ఉండాలి, హైజీనిక్గా రెగ్యులర్గా బెడ్షీట్స్ చేంజ్ చేయాలి. అండ్ ఫ్రెష్ ఎయిర్ వచ్చే ప్లేస్లో అక్కడ పండపెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు, ప్లస్ హ్యాపీగా ఉంటారు. సో ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ మీ లైఫ్ స్టైల్లో చేసి మీ పిల్లల కోసం అమేజింగ్ యమ్మీ రెసిపీస్ గోరుముద్దలు చూసి నేర్చుకుంటుండండి. కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఈజ్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బై.